నవరాత్రుల్లో 7వ రోజు, 8వ రోజు అమ్మవారికి నైవేద్యాలు చూద్దామా? మొదటైతే అప్పాలు ఎలా చేయాలో చూద్దాం. ఒక గిన్నెలో గోధుమ పిండి, బియ్యం పిండి, కొద్దిగా ఉప్మా రవ్వ, కొద్దిగా ఉప్పు, కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకుని బాగా మిక్స్ చేయండి. ఇంకొక ప్యాన్లో బెల్లం నీళ్లు పోసి బెల్లాన్ని కరిగించేసి కొద్దిగా నెయ్యి వేసి మనం కలిపి పెట్టిన పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలిపేసుకొని కొద్దిగా నెయ్యి పైన వేసేసి మూత పెట్టేసి కొద్దిగా చల్లారనివ్వండి. ఇప్పుడు మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని ఉండలుగా చేసేసుకొని తర్వాత ఇలా అప్పాల్లాగా చేసేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా అప్పాలని వేడి నూనెలో వేసేసుకొని కలర్లోకి రాగానే ఇలా ప్రెస్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అప్పాలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం అటుకుల దద్దోజనం చూసేద్దాము. అటుకులు ఒక గిన్నెలో వేసుకొని 1 నిమిషం పాటు నానబెట్టి 2-3 సార్లు బాగా కడిగేసి ఇలా వడగాచుకోండి. ఇప్పుడు దీనిలో పెరుగు, కాచి చల్లార్చిన పాలు, కొద్దిగా ఉప్పు వేసి బాగా మిక్స్ చేయండి. పోపు కోసం నూనె వేడి చేసి పల్లీలు, పోపు దినుసులన్నీ వేసి జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా ఇంగు వేసి ఫ్రై చేసేసి దద్దోజనంలో కలపటమే.